వైసీపీ అధిష్టానం 4వ జాబితా విడుదల చేసింది. ఈసారి 9 మందితో లిస్టు ప్రకటించిన వైసీపీ 5గురు సిట్టింగ్స్ కి షాక్ ఇచ్చింది. మొత్తంగా ఇప్పటివరకు 10 ఎంపీ 58 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జ్లను ఖరారు చేసింది. ఇక 5వ జాబితా త్వరలోనే విడుదల కానుంది. వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు కొనసాగుతున్నాయి. లేటెస్ట్ గా 9 మందితో 4వ జాబితాను విడుదల చేసింది పార్టీ నాయకత్వం. ఎస్సీ నియోజకవర్గాలైన సింగనమల, నందికొట్కూరు, మడకసిర, తిరువూరుతో పాటు కనిగిరిలో కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఇక కొవ్వూరు, గోపాలపురం సిట్టింగ్ నియోజకవర్గాల మార్పులు చేయగా చిత్తూరు ఎంపీ రెడ్డప్పను జీడీ నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్న నారాయణ స్వామిని చిత్తూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాను మార్చారు. 4వ జాబితాలో ఒక్క కనిగిరి మినహా మిగిలినవన్నీ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలే. చిత్తూరు ఎంపీగా కొన్న రెడ్డప్ప గారి స్థానంలో ఫస్ట్ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి నాయుడు గారిని చిత్తూరు ఎంపీ స్థానానికి ఇన్ఛార్జ్గా నియమించడం. జీడీ నెల్లూరు వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. నియోజకవర్గానికి స్థానిక ఎంపీగా ఉన్న రెడ్డప్ప గారిని అక్కడ శాసనసభ స్థానానికి ఇన్ఛార్జ్గా నియమించారు. సింగనమలలో జొన్నలగడ్డ పద్మావతి స్థానంలో వీరాంజనేయులు, కనిగిరిలో మధుసూదన్ యాదవ్ స్థానంలో దద్దాల నారాయణ యాదవ్, తిరువూరులో కె రక్షణ్ నిధి స్థానంలో స్వామిదాసును నియమించారు. ఇక గోపాలపురం, కొవ్వూరులో ఉన్న ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ప్లేస్ లో తానేటి వనితను ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. తానేటి వనిత ఎమ్మెల్యేగా ఉన్న కొవ్వూరుకు ఇన్ఛార్జ్ గా తలారి వెంకట్రావును నియమించారు. మడకసిరిలో ఎం తిప్పేస్వామి స్థానంలో ఈర లక్కప్ప, నందికొత్కూరుకు ఆదర్కు బదులుగా డాక్టర్ సుధీర్ దారాను ఇన్ఛార్జ్ గా అవకాశం ఇచ్చారు. తొలి జాబితాలో 11 స్థానాలు, రెండో జాబితాలో 3 ఎంపీ 24 ఎమ్మెల్యే, మూడో జాబితాలో 6 ఎంపీ 15 ఎమ్మెల్యే, 4వ జాబితాలో 1 ఎంపీ 8 ఎమ్మెల్యేలతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 10 ఎంపీ 58 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జీలను మార్చింది వైసీపీ అధిష్టానం. త్వరలోనే మరో 12 ఎంపీ అభ్యర్థులు, 5 నుంచి 6 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ మార్పులపై నేతల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి.